బంగారం కొనాలంటే బంగారం కొనాలన్నా అమ్మాలన్నా సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు చిట్కాలు పాటించడం అవసరం. బంగారం అలంకరణకే కాకుండా మంచి పెట్టుబడిగా కూడా ఉపకరిస్తుందనుకునేవారు దాని ధర పెరుగుదల తగ్గుదలను గమనిస్తూ ఉండాలి. తగ్గినప్పుడల్లా కొద్దిగా కొనుగోలు చేయాలి. అది కూడా హాల్ మార్కింగ్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనాలి. బంగారంపై పెట్టుబడి మీరు ఏ రకంగానూ నష్టపోకుండా ఉండాలి. కొనాలి అనుకున్న బంగారాన్ని ధరించేందుకా దాచుకునేందుకా అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. దాచుకునేందుకైతే నాణ్యాలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయటం ఉత్తమం. ఎందుకంటే వీటిపై చేతకూలి అంటే మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఆభరణాల కొనుగోలుపై సుమారు 8 నుంచి 25% వరకు తరుగుంటుంది. చేతకూలి వస్తువు తయారీ నగిషీలకు పోగా మీరు కొన్న బంగారం బరువు కన్నా తక్కువ విలువ కలిగి ఉంటుంది. బంగారం కొనాలి అనుకుంటే తిరిగి అమ్మాలి అనుకున్నప్పుడు ఆ ఆభరణం విలువ అప్పటి మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కొన్న సమయం కన్నా అమ్మే సమయానికి రేటు పెరిగితే కొంత నష్టపోకుండా ఉంటారు. బంగారాన్ని నగలు నాణ్యాల రూపంలో భద్రపరుచుకోవటం కష్టం అనుకునే వారికి డిజిటల్ గోల్డ్ రూపంలో దాచుకునే అవకాశం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ ETF సావరిన్ గోల్డ్ బాండ్స్ గా భద్రపరుచుకోవచ్చు. వీటితో భద్రతకు తోడు వడ్డీ లాభం కూడా లభిస్తుంది. ఆభరణాలు నాణ్యాలు అమ్మి నగదుగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా మీ వద్ద ఉన్న బంగారం క్యారెట్ల విలువ తెలుసుకోండి. స్వచ్ఛతను తెలుసుకోవటానికి హాల్ మార్క్ ముద్రను ఆభరణంపై పరీక్షించుకోవాలి. కొన్నప్పటి బిల్లులు ఉంటే తరుగు విషయంలో మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. అమ్మే రోజున మార్కెట్లో ఉన్న ఖచ్చితమైన ధరను తెలుసుకోండి. కొనుగోలు అమ్మకపు ధరలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుందని గమనించండి. వీలైనంత వరకు మీరు కొన్న షాప్ లోనే అమ్మేందుకు ప్రయత్నిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. స్వచ్ఛత పరీక్ష. ప్రభుత్వం హాల్ మార్కింగ్ ని తప్పనిసరి చేసింది. నగపై ఉండే చిన్న ముద్రల ద్వారా స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బంగారాన్ని కొనేటప్పుడు లేదా ఇంట్లో ఉన్న పాత బంగారం విలువ కట్టేటప్పుడు స్వచ్ఛతను తెలుసుకోవాలి. ఆభరణం స్వచ్ఛతను అధికారిక యాప్ BIS కేర్ ద్వారా తెలుసుకోవచ్చు. నగపై ఉండే కోడ్ ని BIS కేర్ యాప్ లో టైప్ చేస్తే ఆ నగ ఎక్కడ తయారైంది, దాని స్వచ్ఛత ఎంత అనే పూర్తి వివరాలు వస్తాయి. బంగారం షాపుల్లో లేదా తాకట్టు పెట్టే కేంద్రాల్లో యాసిడ్ టెస్ట్ చేస్తారు. బంగారాన్ని ఒక రాయిపై గీసి ఆ గీతపై నైట్రిక్ యాసిడ్ వేస్తారు. రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన బంగారం. రంగు మారితే అందులో ఇతర లోహాలు కలిసినట్లు అర్థం. నీటి ద్వారా కూడా పరీక్ష చేయొచ్చు. ఒక గ్లాస్ నీటిలో బంగారాన్ని వేసినప్పుడు అది పూర్తిగా అడుక్కు వెళ్లిపోవాలి. బంగారం సాంద్రత ఎక్కువ కాబట్టి అది నీటిపై తేలదు. ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఈ పద్ధతిలో బంగారం కోటింగ్ ఉన్న వాటిని కనిపెట్టడం కొంచెం కష్టం. అయస్కాంత తత్వం ఉండదు కాబట్టి అయస్కాంతంతో కూడా పరీక్షించవచ్చు. ఆభరణం ఆకర్షితమైతే ఇందులో ఇనుము లేదా ఇతర లోహాలు కలిశాయని అర్థం. అయితే ఇటువంటి ఇంటి పరీక్షల కంటే దగ్గరలోని షాపుల్లో మెషిన్ పరీక్ష చేయించడమే మెరుగైన పద్ధతి. 2026 తేదీ నాటి జాగృతి వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ జయశ్రీ ఆచంట అందించిన కథనం.